కాండంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వాళ్ళ యొక్క స్వరూపంలో నరుణ్ణి సృజించడం జరిగింది. దేవుని స్వరూపమందు ఆదాముని అవ్వని సృజించడం చూస్తూ ఉన్నాం. అయితే దేవాది దేవుడు ఆదాముని సృష్టించిన తర్వాత అదే ఆదాము నుండి ఏం చేశాడట, స్త్రీనిగాను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆదాముకి అవ్వల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. తర్వాత ఏం చేశాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి అని చెప్పి దేవాది దేవుడు ఆదాము అవ్వలతో ప్రతిరోజు సాయంత్రకాలమున చల్లని దినమున చల్లటి పూట దేవుడు వచ్చి వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నాడు, సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు, సంతోషంగా గడుపుతూ ఉన్నాడు. ఇలా గడుపుతున్న సమయంలో ఒకరోజు ఆ ఏదెను తోటలో ఆదాము అవ్వకి ఒక ఆజ్ఞ చెప్తా ఉన్నాడు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినే దినమున నిశ్చయముగా చచ్చుదువు అని ఆదాములకి అవ్వలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే ఈ లోకంలో మనం ఏదైతే చేయొద్దంటామో అదే చేయడానికి ఇష్టపడతాం. అదే మానవుల యొక్క సైకాలజీ. ఇక్కడ ఆదాము అవ్వలు కూడా అదే అనుకుంటాను. నేను ఆలోచించేది ఏంటంటే, దేవాది దేవుడు ఆదాము అవ్వలకి ఏదైతే చేయొద్దు అన్నాడో, ఏదైతే తినొద్దు అన్నాడో అది తినడానికి ఇష్టపడ్డారు. దేవుడు చెప్తా ఉన్నాడు, అన్నీ తినండి, ఈ ఏదైనా తోటలో ఉన్న ప్రతి చెట్టు యొక్క ఫలాలను మీరు తినండి, కానీ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలను తినొద్దు అని చెప్తా ఉన్నాడు. తినను ఏమవుతారట, చచ్చిద్రు అంటే దేవుడిని సహవాసానికి దూరం అయిపోతారు, దేవునికి దూరం అవుతారు, దేవుని ప్రేమకి దేవుని సహవాసానికి దూరం అవుతారని దాని అర్థం మనం అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారంటే, ఆదాము అవ్వలు వాళ్ళ యొక్క పనులు చేసుకుంటూ దేవునితో సహవాసం కలిగి దేవునితో సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా గడుపుతున్న సమయంలో అయితే ఒకసారి ఆదాము ఒంటరిగా ఉన్న సమయంలోనట సాతానుడు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు, మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాముకి అర్థమవుతూ ఉంది, దేవాది దేవుడు ఏదైనా తోటలో ఉన్న ఆ చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు, ఈ లెవెల్లో నన్ను మోసపించడానికే ఈ సాతాను పాము రూపంలో వచ్చి నన్ను ఏం చేస్తూ ఉంది, మాయపరుస్తూ ఉంది. నేను వినననే నువ్వు నా దగ్గరికి కూడా రాకు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు నన్ను దేవుడి నుండి దూరం చేస్తూ ఉన్నావు, నీతో నాకు సహవాసం వద్దు, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, ప్లీజ్ గో అని హెచ్చరించుంటాడు. అప్పుడు నుండి అపవాదైన ఆ పాముతో స్నేహం చేయడం మానేశాడట. అనుదినం అనుక్షణము ఆదాము దగ్గరికి వచ్చేదట. కానీ ఎప్పుడైతే దేవునితో సహవాసం కోల్పోతానేమో, దేవుని ప్రేమని నేను కోల్పోతానేమో, ఇలాంటి స్నేహం నాకు వద్దని దీన్ని అవాయిడ్ చేసి దూరంగా వెళ్ళిపోయాడు. అయితే ఇలాంటి సమయంలో అవ్వ ఒంటరిగా ఉన్న సమయంలోనట సాతాను వచ్చి ఏమని అడుగుతుందట, 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం గమనిస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండును, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్టులలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా
అని అడిగింది. అడగగానే పుసుక్కని స్త్రీలు ఏమవుతారట, ముచ్చట్లు ఎక్కువ. స్త్రీలు కొంచెం ముచ్చట్లు పెడుతూ ఉంటారు. సరదాగా మాట్లాడడం, సంతోషంగా గడపడం, జాయ్ఫుల్గా ఉండడం స్త్రీల యొక్క సైకాలజీ. అయితే అందుకే దేవాది దేవుడు కూడా స్త్రీలు బలహీనమైన ఘట్టం అని చెప్పడం జరిగింది. అయితే దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, సాతాను కూడా ఆదాము ఎలాగ దొరకట్లేదని అవ్వ దగ్గరికి వచ్చి ప్రయత్నం చేస్తూ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎలా మొదలుపెట్టిందట, క్వశ్చన్తో స్టార్ట్ చేసింది. ఇది నిజమా అని. ఏంటని, సాతానుడు ఎలా అంటాడు, అబద్ధానికి జనుకుడు, ఆడు మాయగాడాడు, చెత్తగాడాడు. ఆడేం చేస్తూ ఉన్నాడు, దీన్ని తినకూడదని దేవుడు చెప్పాడా? అసలు దీన్ని తింటే ఏమవుతుంది మీకు తెలుసా? అసలు నువ్వు అందగత్తు అయిపోతావు, ప్రపంచంలోనే విశ్వంలోనే ఏమవుతావు, నువ్వు మిస్ ఇండియా వరల్డ్ అవుతావు, నువ్వు అందగత్తు అవుతావు, నువ్వు సమంతలాగా, ఓ సౌందర్యలాగా అని నీ పొగుడుతూ మాట్లాడుతూ ఉంది. నిజంగా స్త్రీ కూడా ఆదాంలాగా కొన్ని రోజులు అవాయిడ్ చేసిందట. దాన్ని బట్టి నేను ఆదాముని అవ్వను మెచ్చుకోవాలా. ఎందుకంటే దేవుని మాటకి లోబడ్డారు, దేవుని మాటకి విధేయత చూపిస్తూ ఉన్నారు. కానీ సాధారణ పని ఏంటంటే, ఎలాగైనా వీళ్ళని దేవుని సహవాసంలో నుంచి దూరపరచాలా, దేవుని ప్రేమలో నుండి వీళ్ళని ఏం చేయాలా, దూరపరచాలా, వీళ్ళు ఎంత మాత్రం సంతోషంగా ఉండడానికి వీలు లేదు అనే గట్టి, అసలు విక్రమార్కుడు ఎలా అయితే తన తీర్మానం తీర్చుకున్నాడో అలాగే సాధారణుడట పొట్టు విడవలేదట. అనుదినం అనుక్షణము అవ్వ దగ్గరికి వెళ్ళి, ఇది నిజమా, ఇది నువ్వు తింటే ఎలా అయిపోతావు తెలుసా, అందగతిలా మారిపోతావు, మంచి చెడ్డలో దేవదూతలాగా వస్తావు అని రకరకాలుగా మాయ మాటలు చెప్పి ఏం చేస్తుందట, ఆ పండుని తినిపించడం జరుగుతూ ఉంది. అందుకే పర్సనల్ మ్యాటర్లు అనేది ఇతరులతో చెప్పకూడదు. అది మంచిదైనా చెడ్డదైనా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆదాము అవ్వలకు చెప్పిన మ్యాటర్ని ఏం చేశారు, వీళ్ళు బయటికి రివీల్ చేశారు. సాతానుడు వచ్చి అడిగింది, సర్పం వల్లే వచ్చి అడిగింది, ఇది తినొద్దన్నాడా, ఇది నిజమా అంటే ఇలా ఏం చేశారట, అవ్వ వెంటనే రివీల్ చేశారు. అందుకే ఒక ఆమె ఒక మాట చెప్తా ఉంది, ఏంటంటే మన సంసార జీవితం మన మంచం దగ్గర, ఇంట్లో గొడవలు మన గడపతో ఆగిపోవాలి. ఆ రెండు ఎప్పుడైతే ఇంటి బయట వస్తాయో ఇక నీ జీవితం, నీ కుటుంబ సంసారం ఏమవుతుందట, అల్లకొల్లారం అయిపోద్దని చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇతరులతో మన విషయాల్ని మనం షేర్ చేసుకున్నప్పుడు, మన కుటుంబంలో మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన కుటుంబ జీవితం, సంసార జీవితం అల్లకొల్లారం అయిపోద్ది. నువ్వు నమ్మి చెప్తావు ఆ విషయాన్ని, ఆమె నమ్మకంగా ఉండకపోవచ్చు. అందుకే దేవునితో చెప్పుకో. ఆయన ఏం చెప్తాడు, నమ్మదగిన దేవుడైనా నీ సమస్యలు, నీ బాధలు, నీ ఇరుకులు ఆయనతో చెప్పుకుంటే ఆయన నిన్ను సమాధానపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, నిన్ను నన్ను వేలం చేసే దేవుడు కాదు ఆయన. చాలామందికి సమస్యలు రాగానే, బాధలు రాగానే, నిరాశ రాగానే, అపజయం రాగానే, ఏదో తెలియని బాధ రాగానే పక్కన ఫ్రెండ్స్కో, పక్కింటోళ్ళకో, ఎదురింటోళ్ళకో వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారట, వీళ్ళు పగ తీర్చుకోవాలనో, రెవెంజ్ అనో, లేకపోతే వీళ్ళ జీవితం నాశనం అయిపోవాలనో, లేకపోతే ఈ చిన్న విషయాన్ని పెద్ద విషయం చేయడము, లేకపోతే నమ్మకంగా లేకపోవడం అనేది వాళ్ళు చూస్తారు. అందుకే దావీదు తన అనుభవాలతో అంటూ ఉన్నాడు, మనుషులను రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం ఎంతో మేలని చెప్తా ఉన్నాడు. ఆయన అనుభవాలతో చెప్తా ఉన్నాడు. ఆయన మనుషులను నమ్ముకొని మోసపోయాడు, రాజును నమ్ముకొని అన్యాయం అయిపోయింది. యెహోవాను ఆశ్రయించినప్పుడు ఇశ్రాయేలుకు రెండో రాజుగా దావీదు నిలబెట్టాడు.
అరణ్యం నుండి అంతఃపురానికి దావీదుని నడిపించాడు ఆ దేవాది దేవుడు. ఈరోజు నీకు నాకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలట? దేవుడిని ఆశ్రయించాలి, దేవుడిని కేంద్రం చేసుకోవాలి, దేవుడిని మనం ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా నిజమైన ఆదరణ పొందుకుంటాం. నిజంగా మనము ఏమవుతామట? ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడానికి దేవుడు నిజంగా సహాయపడతాడు. అయితే నువ్వు నేను సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు మొర్ర పెడితే, నీ విజ్ఞాపనలు నువ్వు ఆరంభిస్తే ఆయన విడవను ఎడబాయననే ఆయన అంటూ ఉన్నాడు. అయితే భౌతికంగా మంచి చెడులు ఆలోచించేవిగా ఉన్నాయి, ఆత్మీయంగా మంచి చెడులు అనేవి ఏమి ఉండవు. ఇక్కడ మంచి చెడులు ఇచ్చే ఫలాలు అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. అయితే భౌతికంగా మంచి చెడులు అనేవి ఉంటాయి, ఆత్మీయంగా మంచి చెడులు ఏవి ఉండవు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవాన్ని. అలాంటప్పుడు ఆత్మీయ జీవితంలో మంచి చెడులు ఉండవు. ఈమె వచ్చి మంచి చెడుల గురించి మాట్లాడుతూ ఉంది. ఈ లోక జ్ఞానం ఎలా ఉంటుంది? మంచిదనియో, అందంగా ఉంది, ఆ పండు ఎలా ఉందట? అందంగా ఉందట, మంచిదట, రమ్యంగా ఉందట. ఇవన్నీ ఏంటంటే చూచిన యోహాన్ భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, శరీర భాష, నేత్ర, సజీవపు డంబాలు. ఇవే ఏంటట? ఇవన్నీ మనకి మన శరీరానికి ఇది మంచిదని, కన్నులకి అందంగా కనబడతాయి, మన జీవానికి ఏంటంటే రమ్యంగా ఉంటాయి. వీటిలన్నిటిని మనం అర్థం చేసుకొని ఆలోచించి ఆత్మీయ కోణంలో మనం నడిచేవారుగా ఉండాలి. అయితే దేవాది దేవుడు వీళ్ళకి ఆదిమావులకి ఏదో 100 ఆజ్ఞలు అవ్వలే, 10 ఆజ్ఞలు అవ్వలే, ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పండును తినొద్దు. ఏదైనా తోటలో అన్ని చెట్లు ఉన్నాయి, అవన్నీ తినండి, కానీ ఈ మంచి చెట్లను తెలివినిచ్చే వృక్ష ఫలమును మాత్రం మీరు ఎంత మాత్రం తినకూడదని ఆజ్ఞాపించాడు. అయితే ఏదైతే తినొద్దన్నాడో, ఏ పని అయితే చేయొద్దన్నాడో అదే చేయడానికే ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడ్డారంటే సాతానుడు అనుదినము అనుక్షణము అవ్వని వెంటాడుతూనే ఉన్నాడట, వెంటాడుతూనే ఉన్నాడు. ఆమె ఆ పండు తినేంత వరకు కూడా వెంటాడుతూనే ఉన్నాడట. సాతాను కూడా మనల్ని మోసపుచ్చేంత వరకు, మనము అపజయంలో నడిచేంత వరకు, మనము దేవునిలో సావాసం కోల్పోయేలాగా, దేవుడి నుండి దూరం అయిపోయేలాగా ఆయన ఎంతగానో ప్రయత్నాలు చేస్తాడట. అలాంటి సమయంలో నీకు నాకు శక్తి చాలకపోతే ప్రార్థన శక్తి కావాలి, ప్రార్థన చేసుకోవాలి, మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అందుకే చర్చ్ మానొద్దండి, ఉపవాస ప్రార్థన చేయడం మానకండి, బైబిల్ స్టడీలు మానకండి, అనుదినం అనుక్షణం బైబిల్ వాక్యాన్ని చదవండి, దేవునితో సహవాసం కలిగి ఉండండినే వీళ్ళందరూ ఎందుకు చెప్తా ఉన్నారు? వీళ్ళందరూ ఎందుకు బాదుకుంటూ ఉన్నారు? సాతానుడు అనుదినము అనుక్షణము మనల్ని మోసపరచడానికి, మనల్ని దేవుడి నుండి దూరం చేయడానికి ఆయన ఎంతగానో గర్జించే సింహం వలె ఎవరిని మింగిదామనే తిరుగుతూ ఉన్నాడట. ఆదాము అవ్వలను కూడా అలాగే వెంటాడాడు. ఆదాము లొంగలేదు, అవ్వ కూడా లొంగలేదు, కానీ చివరికి అవ్వ లొంగిపోయింది. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవ్వనొచ్చు, నేను ఏం పాపం చేశాను ప్రభువా, నేను ఎవరిని కత్తెట్టు పొడిచానా, లేకపోతే నేనేం దొంగతనం చేశానా, నేనేమైనా వ్యభిచారం చేశానా ప్రభువా, నేనేం చేశాను ప్రభువా, నేను ఎలా పాపినయ్యాను? నువ్వు ఎలా పాపం అయ్యావంటే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపము. నువ్వేమి నరహత్య చేయక్కర్లేదు, నువ్వెవరిని మోసం చేయక్కర్లేదు, నువ్వెవరిని వ్యభిచారం చేయక్కర్లేదు, నువ్వెవరిని కత్తెట్టుకొని పొడవక్కర్లేదు. దేవుని వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్తే అదే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది.
అయితే ఆదాము అవ్వలట ఆ పాపాన్ని కప్పుకోవడానికట ఏం చేశారట, అక్కడున్న అంజూరపు ఆకులు కుట్టి పాపాన్ని కప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. తాము చేసిన పాపాలను కప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మతాల ద్వారా, పెద్ద కొండలు ఎక్కడం ద్వారా, లేకపోతే మాలలు వేయడం ద్వారా, లేకపోతే తీర్థాలు పుణ్య కార్యాలు చేయడం ద్వారా, నదుల్లో మునగడం ద్వారా, లేకపోతే ఈ లోక జ్ఞానం ద్వారా వీళ్ళు తమ పాపాన్ని కప్పుకోవాలని ఆశపెడతా ఉన్నారు. ఆనాడు ఆదాము అవ్వలు అంజూరపు ఆకులు కుట్టుకొని తమ పాపాలను కప్పుకోవడానికి ఎలా ప్రయత్నం చేశారో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఈ లోక మానవులంతా కూడా ఏం చేస్తూ ఉన్నారంటే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే చేసిన పాపాన్ని కప్పుకోవడానికి ఎలా ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ లోక మానవుడు ప్రయత్నానికి ఏమైందట, అన్నీ వ్యర్థమైపోయింది. గడ్డి చావడానికి మందులు కనిపెట్టారు, కానీ చేసిన పాపానికి పరిహారము విమోచన కనిపెట్టలేకపోయింది ఈ లోకము. నిజమే, గడ్డి చావడానికి మందులు కనిపెట్టారు, కానీ మనం చేసిన పాపానికి పరిహారం విమోచన కనిపెట్టలేకపోయింది ఈ సమాజము, ఈ లోకమనే క్లియర్గా చెప్పబడుతూ ఉంది. అందుకే సామెతలలో 28వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది, మన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడట, దేవుని చేత కనికరం పొందుతాడట. ఈరోజు నేను మనం తెలిసి తెలియక చేసిన పాపాలని మనం ఏం చేయాలట, విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలో. ప్రభువా, నేను తెలిసి తెలియక నేను పాపం చేశానయ్యా, ఒప్పుకొని ఆయన సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు నువ్వు నిజంగా కనికరం పొందుతావు, నువ్వు నిజంగా దేవుడిని దయ పొందుతావు. నిజంగా దాన్ని బట్టి నువ్వేమవుతావట, నిజంగా దేవుని సహవాసంలో ఉంటావు, దేవునితో నువ్వు నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, పూర్వం దోసుకుని ఎంచుకుని హానికరుడిని నన్ను తెలిసి తెలియక అవిశ్వాసం వలన చేసి తిని, కానీ నేను ఎప్పుడైతే నా పాపంలో ఒప్పుకున్నానో అప్పుడట దేవుడిని చేత నేను కనికరింపబడితిని అన్నాడు. నిజమే, ఆనాడు అపొస్తలుడైన పౌలు రోమీయుడు, గమనీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడు. అలాంటి వ్యక్తి తన యొక్క పాపాలను ఒప్పుకుంటూ ఉన్నాడు. అయితే నేను చెప్తాను వినండి, పాపంలో పుట్టడం తప్పు కాదు, కానీ పాపంలో చావటం అనేది 100% తప్పు మంది. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరి నోటంట సువార్త చెప్పబడుతూ ఉంది. సువార్త ద్వారా, పాటల ద్వారా, క్రిస్మస్ పుట్టినరోజు వేడుకల ద్వారా, లేకపోతే ఈస్టర్ ద్వారా, లేకపోతే ఇవన్నిటి ద్వారా ఏం జరుగుతూ ఉందంటే సువార్త ఆల్రెడీ ప్రకటించడం జరుగుతూ ఉంది. అందుకనే పాపంలో పుట్టడం తప్పు కాదు, కానీ పాపంలో చచ్చిపోవడం అనేది చాలా ప్రమాదమని మనం ఆలోచించుకోవాలి. అందుకే యేసుక్రీస్తుని ఆదాము అవ్వలు మరలా దేవునితో సహవాసం కోరుకోవాలని అంజూరపు ఆకులు కుట్టుకొని చెట్టు చాటు నుండి మేము ఇక్కడ ఉన్నాం ప్రభువా అని అంటూ ఉన్నారు. అప్పుడు నిజంగా నేను ఏదైతే చేయొద్దు అన్నానో అది మీరు చేసి ఉండవచ్చు. అందుకని ఏం చేశాడట, అక్కడున్న గొర్రుని చూడండి, 21వ వచనంలో దేవుడిని యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించను. దేవుడు ఏం చేశాడు, అక్కడ ఎప్పుడైతే పాపం చేసిన వారుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆజ్ఞ అతిక్రమం చేసినప్పుడు మరలా దేవుని వద్దకు చేరినప్పుడు ఏమైందట, ఒక గొర్రెని వధించి ఏం చేశాడట, వాళ్ళకి ఒక రక్షణ కవచాన్ని వాళ్ళిద్దరికి చర్మపు చొక్కాలని చేయించి వాళ్ళకి తొడిగించడం జరిగింది.
ఈరోజు ఆజ్ఞ అతిక్రమం అంటే దేవునికి విధేయత లేకపోవటం, ఆ తర్వాత మనం చేసిన దాన్నే బ్లేమ్ చేసుకోవటం, లేకపోతే మనం శాపం పొందటం, తర్వాత దేవునికి దూరం అయిపోవటం, మనకి రక్షణ అనేది ఉండదు. ఇవన్నీ ఏంటంటే దేవుని సహవాసానికి దూరం అయిపోతే ఎంత ప్రమాదమో మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవాది దేవుడు మనకి ఏ ఆజ్ఞ అయితే ఇస్తూ ఉన్నాడో, ఏ మాట అయితే మనకు వినిపిస్తూ ఉన్నాడో దాన్ని మనం వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యం. నిజంగా ఈరోజు రక్షణకి దూరంగా ఉంటా ఉన్నావా? నిజంగా నేను దేవుని సహవాసానికి దూరంగా ఉంటా ఉన్నావా? అసలు దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడతా ఉన్నావా? అసలు దేవుని మందిరంలోనికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నావా? అసలు దేవునితో గడపడానికి ఇష్టపడతా ఉన్నావా? క్వైట్ టైం చేయడానికి, లేకపోతే ఎలా మనం ఉంటా ఉన్నాం? అనుదినం వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నామా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అనుదినం మన్నాన్ని భుజించారట. మనం అనుదినం వాక్యాన్ని భుజిస్తూ ఉన్నామా? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి వచ్చి మాట వలన బ్రతుకునని యేసుక్రీస్తు వారు సాతానుతో చెప్తా ఉన్నాడు. మరి మనము ఈరోజు అలా చెప్పగలుగుతున్నా? ఈరోజు మనము వాక్యాన్ని అంటుగట్టుకొని మనం జీవిస్తూ ఉన్నామా? మనం దేవుడిని అంటుగట్టుకొని మనం జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా. మనం సాతానుతో సంబంధం కలిగి ఉన్నామా? దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? మనం సాతానికి లోబడిపోతూ ఉన్నామా? దేవునికి లోబడుతూ ఉన్నామా? మనం ఏ విధంగా మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది? మనం ఈ లోకంలో శరీరపాస, నేత్రాస, జీవ డంబాలకి మనం ఆశపడుతూ ఉన్నామా? లేకపోతే మనమే దాని వైపు పరిగెడుతూ ఉన్నామా? దేవుడు మనల్ని దీవించలేదని, దేవుడు మనకేదో తక్కువ చేశాడని, ఈ లోకంలో ఉన్నవారి వల్లే మనం ఉండట్లేదని మనం చింతిస్తూ బాధిస్తూ దేవుని సహవాసానికి దూరం అయిపోతా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి దూరం అయిపోతే సాతాను సంతోషిస్తాడు. సాతాను గురి ఏంటంటే నువ్వు దేవుని నుండి దూరం అవ్వాలని, దేవుని సహవాసం నుండి నువ్వు దూరం అవ్వాలని ఆ సాతాను యొక్క తీర్మానం, సాతాను యొక్క కోరిక అది. నువ్వేదో దేవుని దగ్గర అవడం వల్ల నేను నాశనం అయిపోతా ఉన్నాను, దేవుని సహవాసంలో ఉండడం వల్ల టైం వేస్ట్, దేవుని వాక్యం చదవడం ద్వారా నా టైం వేస్ట్, నేను ఎగ్జామ్స్ కదా నేను మందిరానికి వెళ్ళను, దేవుడి పనులు చేయను, లేకపోతే దేవునితో ఉండను, దేవునితో ఉండడం వల్ల నాకు ఎంజాయ్మెంట్ లేదు, లోకస్తుల్లాగా జీవించలేకపోతా ఉన్నాను, లోకస్తుల్లాగా మాయ చేయలేకపోతా ఉన్నాను, లోకస్తుల్లాగా నేను అనేకమైన ఆశీర్వాదాలు పొందలేకపోతా ఉన్నాను, లోకస్తుల్లాగా నేను ఉన్నతంగా లేకపోతా ఉన్నాను, ఈ దేవుడు నాకు వద్దు అని నీకు ఆలోచన వస్తూ ఉందేమో, నువ్వు అట్టి రీతిగా జీవిస్తూ ఉన్నావేమో. అయితే బైబిల్ వాక్యం చెప్తూ ఉంది, లోకస్తులు ఉన్నతంగా జీవించబడినా వాళ్ళు ఎలా ఉన్నారట? కాలు జారే స్థలంలో ఉన్నారు. నరకానికి దగ్గరలో కాలు జారే స్థలంలో ఉన్నారట. నువ్వు దేవుడిలో ఉండి నువ్వు లోకస్తుల్లాగా ఉన్నతంగా లేవా? నువ్వు రోజు తినడానికి గింజనమే తింటా ఉన్నావా? తినడానికి కూడా ఏం లేదా? వాళ్ళందరిలాగా నువ్వు ఉన్నతంగా లేవా అని బాధపడకు. ఎందుకంటే నువ్వు దేవుని పక్షమున ఉన్నావు, దేవుడు మన పక్షమున ఉన్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు, ఆయన మనల్ని రక్షించేవాడిగా ఉన్నాడు, మనల్ని కాలు జారే స్థితిలో ఉంచలేదు, మనల్ని పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు, మనం ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు పాపంలో పుట్టవు, పాపంలో చచ్చిపోవడానికి ఎంత మాత్రం వీలు లేదని ఆయన, మనం పాపులు అని తెలిసి కూడా, మనం బలహీనులు అని తెలిసి కూడా, మనం ఎందుకు పనికిరామని తెలిసి కూడా ఆయన ఆ సిలువలో, ఆ ఘోర కలవరగిరిలో భూమికి ఆకాశానికి వేలబడుతూ మన కోసం రక్తం చిందించాడు. ఆయన మనం విమోచన పొందాలని
మనం రక్షింపబడాలని, మనం పరలోక రాజ్యంలో ఉండాలని, దేవుని సహవాసంలో ఉండాలని, దేవుని ప్రేమలో మన అందరం ఉండాలని ఆయన ఆ యవన రక్తాన్ని చిందించి నీకోసం నా కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయన. ఈ సత్యాన్ని మనం గమనించకపోతే ఎంతగా మనం నష్టపోతామో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో ఆదాము అవ్వల్లాగా దేవుని ఆజ్ఞకి లోబడకుండా దేవుని ఆజ్ఞకి మనం ఏం చేస్తూ ఉన్నాం, దేవుని ఆజ్ఞకు అతిక్రమంగా మారిపోతే ప్రమాదమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సాతానుడు అబద్ధానికి జనకుడు. ఆయన లేనట్టుగా ఉన్నట్లు పుట్టిస్తాడు, నీ మీద నిందలు వేస్తాడు, నీకు అన్ని సుఖభోగాలు చూపిస్తూ ఉంటాడు. అవి స్థిరమైనవి కాదు. ఈ లోకంలో ధనమా స్థిరమైనది కాదు. శరీరపాస, నేత్రాస, జీవపు డంబాలు ఇవేవి స్థిరమైనవి కాదు. ఇవన్నీ మనం గమనించుకొని ఏది సత్యమో ఏది అసత్యమో మన జీవితంలో గమనించుకొని మన ఆత్మీయ జీవితంలో దేవునితో అంటగట్టుకొని లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం రక్షింపబడతాం. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు కదా, అంతం వరకు సహించిన వాడు ధన్యుడు అని. ఈరోజు మనం మన ఆత్మీయ జీవితం ముగించేంత వరకు, ఆయన రాకో మన పోకో ఏదో ఒకటి జరిగేంత వరకు మనం ఆయనలో నమ్మకంగా ఉందాం. మనల్ని దీవించినా దీవించకపోయినా, మనం ఉన్నతంగా లేకపోయినా మనం ఆయనలో నమ్మకంగా ఉందాం. మన గురి ఏమిటంటే పరలోక రాజ్యం. మన గురి ఏంటంటే ఆయనతో సహవాసం. ఈ లోకంలో దీవెనలు ఎందుకు? నువ్వు దీవెనలు వెనకదలు పెరిగెడుతూ ఉన్నావా, దేవుని వెనకదలు పెరిగెడుతూ ఉన్నావా? అది గమనించుకో. ఈ లోకం అంత వ్యర్థము, ఈ లోకం యొక్క ఒక మాయ అని మనం గమనించుకున్నట్లయితే దేవుడిని అంటుకొట్టుకొని మనం జీవిస్తాం. దేవుడిని ఆధారం చేసుకొని, దేవుడిని కేంద్రం చేసుకొని మనం ముందుకు వెళ్తాం. మనకి ఇంకా రక్షణ గురించి అర్థం అవ్వాలంటే ఆ కలవరిగిరిలో ఏలాడుతున్న యేసయ్య సిలువను చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. మన కోసం